जोहार डॉक्टर बी आर अंबेडकर, जोहार जोहार, जोहार डॉक्टर बी आर अंबेडकर, जोहार जोहार, जोहार डॉक्टर बी आर अंबेडकर, जोहार जोहार। అందరికీ నమస్కారం. బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఈ రోజున మన హైదరాబాద్ పట్టణంలో ఎంపీడీ ఆఫీసులో గల అంబేద్కర్ గారి నిర్వహిత విగ్రహానికి మా మండల అధ్యక్షులు సుబ్బారావు గారు, టౌన్ అధ్యక్షులు రమణ గారు, అలాగే బీసీసీఎల్ నాయకులు పోలవరపు సుబ్బారావు గారు, అప్పలరాజు గారు, అలాగే ఐఎన్టీసీ నాయకులు నాగేశ్వరరావు, అలాగే యూత్ నాయకులు బాలు గారు, అలాగే పెంకి గణేష్ గారు అందరూ కూడా ఆయనకి పూలబలం వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ రోజున బాబాసాహెబ్ అంబేద్కర్ని స్మరించుకోవడం అనేది చాలా ఆనందదాయకం. ఆయన నిత్యం చిరస్మరణీయుడు. ఎందుకంటే ఆయన సమీకరించి బోధించి పోరాడు అనేదాన్ని ప్రతి ఒక్కరు కూడా అన్వయించాలనేసి లక్ష్యంతో రాజ్యాంగాన్ని రాసి ఆ రాజ్యాంగాన్ని ఎలాగ అమలు చేయలేదనేది అమలు చేయాలి అనేది ఒక నిర్దేశం చేసి నడిపినందువల్లే మనం 70 సంవత్సరాల భారతంలో కూడా ఇంకా సుభిక్షితంగా ఉండగలుగుతున్నాం. ఇప్పటి వరకు రాజ్యాంగాన్ని మార్చుకోలేకపోయామంటే ఆయన రాసిన రాజ్యాంగం అనేది ఎంత దృఢమైనదో మనం అర్థం చేసుకోవాలి. భావితరాల పిల్లలకు కూడా మనం ఆయన యొక్క సేవలను తెలియజేసే అవసరం ఉంది. కనుక మేము ఆయన స్ఫూర్తిగానే ఈ రోజున బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతిని మరొకసారి జ్ఞాపకం చేసుకుంటూ, ప్రజలారా మనందరం కూడా ఆయన చెప్పిన బోధలకు కానీ ఆయన రాసిన రాజ్యాంగం కానీ తెలుసుకుంటేనే ప్రజాస్వామ్యయుతంగా ఎలాగా ప్రభుత్వాలను మనం నిలదీయగలం. ఎందుకంటే ప్రభుత్వాలు నిలదీయాలంటే ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధంగానే జరుగుతుంది. దాన్ని ఏ విధంగా కూడా ఎవరేం చేయలేరు. సాయుధం అంటారు కొంతమంది, లేకపోతే పోరాటం అంటారు, విప్లవం అంటారు. కానీ రాజ్యాంగబద్ధంగా ప్రతి ఒక్కరు ఎప్పుడైతే మనం ప్రశ్నించగలుగుతామో అప్పుడే మన హక్కులు రక్షించుకోగలం. అది నేర్పిన బాబాసాహెబ్ అంబేద్కర్ మనం గుర్తు చేసుకోవడం అనేది సర్వదా చిరస్మరణీయం. కనుక ఈ కార్యక్రమానికి ఇచ్చిన మా పార్టీ నాయకులందరికీ అలాగే ప్రజలందరికీ ఆయన యొక్క పేరు మీద జోహార్లు అర్పిస్తూ నమస్కారం తెలియజేస్తాను. जोहार जोहार, जोहार जोहार, जोहार जोहार, अंबेडकर जोहार, जोहार जोहार, अंबेडकर जोहार।